అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు సదాశివపేటలో మట్టి వినాయకుల వితరణ కార్యక్రమం మున్సిపాలిటీ తరఫున చేసుకోవటం చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రథమ పౌరాలు అపర్ణ శివరాజ్ పాటిల్ గారు, వైస్ చైర్మన్ గోపాల్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, కోఆప్షన్ సభ్యులు కోడు రంజన్ గారు, వీరేశం గారు, మరి అదే రకంగా విద్యాసాగర్ రెడ్డి గారు, పాల్గొన్నటువంటి మున్సిపల్ సిబ్బందికి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. మనం విఘ్నేశ్వరుణ్ణి చాలా ఘనంగా వేడుకుంటాం. అందరి విఘ్నాలు తొలగించే విఘ్నరాయుడికి ఎటువంటి ఆటంకాలు మనం కలిగించొద్దు. ఆ ఉద్దేశంతో మట్టి వినాయకులను ప్రతి ఇంట్లో కూడా పూజలో ఏర్పాటు చేసుకోవాలని చెప్పి, తద్వారా కాలుష్యం, నీటి కాలుష్యం కానీ, వాతావరణ కాలుష్యం కానీ, చెరువులో వేసినా బావిలో వేసినా ఈరోజు చేపలు కానీ, సూక్ష్మజీవులు కానీ వాటన్నింటి చనిపోయే ప్రమాదం ఉంది. అదే కాకుండా కెమికల్స్ అన్నీ భూమిలో కలిసిపోయి వ్యవసాయ పంటలు కూడా పాడయ్యే ప్రమాదం ఉంది. అందుకే అందరూ కూడా మట్టి వినాయకులను వాడుకోవాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ, కెమికల్ పెయింట్స్ వేసిన విఘ్నేశ్వరులు కానీ బావిలో వేయటం కానీ, చెరువులో వేయటం కానీ అది ప్రమాదకరం. కాబట్టి అందరూ కూడా ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటాం. మనం ఈ జరుపుకునే పండుగ ఎటువంటి ఎవరికి, మనుషులకు కానీ, జీవరాశులకు కానీ, పశువులకు కానీ ఇబ్బంది కలగొద్దు అనే ఉద్దేశంతో మనం జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ పాల్గొన్న అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను.